చూసారా, కొంచెం ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు రుబ్బు తీసాను కొంచెం గట్టిగా రుబ్బుకొని దాంట్లో కొంచెం వరిపిండి కలుపుకున్నాను. ఆ తర్వాత మొత్తం అలా ఆ పిండిలో నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, మిరియాలు, చూసారా ఈ ఈ మిరియపు గింజ ఉందో చూసారా, దీన్ని ప్రతి గారిలో కూడా ఇలా పెట్టి చేస్తూ ఉంటే గారి తినేటప్పుడు ఆ మిరియం గింజ తగిలితే భలే ఉంటుంది. ఒకసారి చూడండి. అయితే ఈవేళ నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఏమీ వేయకుండా ఉట్టి ప్లెయిన్ గార్లు ఒక చిన్నవి చూసారు, చాలా బుల్లివి కొద్దిగా ఇవి చేశాను. కొద్దిగా ఏమో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం అన్నీ వేసి చేశాను. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను పేదరికం యొక్క ప్రేమలో తలమునకలుగా నేను ఉలికి తేలేను కాబట్టి ఆ ప్రేమ మాధుర్యం నాకు బాగా తెలుసు. ఆ మాధుర్యంలో ఉన్న కఠినత్వం కూడా తెలుసు. వీటన్నిటి వల్ల నేను కొంచెం పొదుపుగా ఉండడం నేర్చుకున్నాను ఫస్ట్ నుంచి కూడా. అందుకనే ఆ కొద్దిగా దాంతో కూడా అంటే ఒక 2 రకాలుగా నేను తయారు చేసుకున్నాను. జీవితంలో పొదుపు అనేది చాలా మంచిది. ఎప్పుడు కూడా మన పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. ఆ పరిస్థితి బాగా ఉంటే దాన్ని ఎంజాయ్ చేయగలం. కానీ అదే పరిస్థితి పాడైపోయి ఇక దీనమైన స్థితిలోకి వెళ్ళిపోతే అది ఎంత కఠినంగా ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి మన దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నప్పుడు ఒక హాఫ్ వాడేసుకున్న హాఫ్ ఉండేటట్టు చేసుకుంటే అది బాగుంటుంది. నా జీవితంలో నేను తెలుసుకున్న కొన్ని జీవిత సత్యాలు ఉంటాయి. అవి ఏంటంటే ఆ జీవితం నేర్పిన ఆ గురువు ముందు ఇంకే గురువు పాఠాలు కూడా మనకి అంతగా ఎక్కవేమో. కాబట్టి ఇలా పొదుపుగా ఉండడం అనేది ప్రతి మనిషికి చాలా అవసరమైనది. ఇదిగో ఇలా చేస్తున్నాను. ఉప్పు తీసుకోవాలి, ఇలా అనేసి ఇలా చేస్తే ఇక్కడే ఇలా అనేసుకొని ఇలా కన్నంలో ఇలా పెట్టుకొని దీన్ని తీసుకుని ఇలాగా వేసేస్తే సరిపోతుంది. అలాగే మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొకటి ఇలా తీసుకొని ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా తీసుకొని మళ్ళీ అలాగా ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. అప్పుడప్పుడు చేతులు కొంచెం తడుపుకుంటే పక్కన కొద్దిగా నీళ్ళు పెట్టుకొని అలా కడుక్కొని ఇలా చేసుకొని ఇలా అనుకొని ఇలా వేసుకోవాలి. ఇలా అది అలాగా కొంచెం కాలే కాబట్టి ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని ఈ పక్క కూడా కాలిపోయిన తర్వాత ఇగో అయిపోయినట్లే తీసేస్తున్నాను. తీసేసి మళ్ళీ ఇందాకట్లాగే మళ్ళీ వేసుకోవాలి. చూసారా,